ఇరాన్ హార్ముజ్ జలసంధి మీదన సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంది. అది గనక తేడా వస్తే మళ్ళీ యుద్ధం మొదటికొస్తుంది. ఇరాను ఈ పాకిస్తాన్‌లో చర్చలకు ముందు రెండే 2 షరతులు పెట్టింది. అంతకుముందు 10 షరతులతో ఉంది గదా! ఏది మేము అణు కార్యక్రమం కొనసాగించుకుంటాం. మా జోలికి రాకూడదు. అట్లాగే మా మీద దాడి చేసిన దానికి క్షమాపణ చెప్పాలి. మీద దాడి చేసినటువంటి దానికి సంబంధించినటువంటిది పరిహారం ఇవ్వాలి. అట్లాగే అమెరికా బేస్‌లు ఎత్తేయాలి. ఇట్లాంటి డిమాండ్‌లన్నీ తీసేసింది. రెండే 2 డిమాండ్‌లు ముందు పెట్టుకొచ్చింది. లెబనాన్ మీద దాడులు ఆపాలా. అదే సందర్భంలో గతంలో తమని ఫ్రీజ్ చేసిన డబ్బులు వదిలిపెట్టాలి. ఈ 2 అమెరికా ఒప్పేసుకుంది. ఇప్పుడు ఇరాన్ ముందు అమెరికా పెట్టిన ప్రధానమైనటువంటి షరతు అణు నిరాయుధీకరణ ఇయన్నీ సెకండ్ పార్ట్. ఫస్ట్ పెట్టింది హార్ముజ్ జలసంధి వదిలిపెట్టాలని. హార్ముజ్ జలసంధి నిన్న కూడా అమెరికా షిప్‌ని ధ్వంసం చేసింది. ఏ షిప్పుల్ని మూవ్ కానియట్లేదు. పైగా అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చింది, నేను ఇరాన్ సైన్యం అక్కడ సముద్రపు మైన్స్ పెట్టాను జాగ్రత్త అన్నటువంటిది. ట్రంప్ దానికి వార్నింగ్‌లు కూడా ఇచ్చుకొచ్చాడు. అయినా హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయలేదు. ఇప్పుడు హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయడం అన్నటువంటి ఇరాన్ ముందున్న బాధ్యత. ఎందుకంటే అమెరికా తన పరువు పోతుందని తెలిసినా వెనక్కి తగ్గింది. అయినా సరే హార్ముజ్ జలసంధిని గనక దిగ్బంధం నుండి వదిలిపెట్టను అంటే అప్పుడు ఇక మరొకసారి యుద్ధం తప్పదు. ఏం జరుగుద్దో చూడాలి.